ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రేమాత్మ స్వరూపులకు స్వాగతం. నిన్న మనము వీడియోలో బాధ్యత గురించి తెలుసుకున్నాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మనము నిన్నటి వరకు 32 అవేర్నెస్ వీడియోలు తయారు చేసుకోవడం జరిగింది. మరి నిన్న వీడియోలో మనం బాధ్యత గురించి తెలుసుకున్నాము. ఈరోజు మరొక కీలకమైనటువంటి అంశం పైన మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశము ఏమిటంటే వ్యక్తిత్వ వికాసము, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ వ్యక్తిత్వ వికాసము తెలుసుకోబోయే ముందు మరి నిన్నటి వీడియోను ఒకసారి సమీక్షిస్తాను. బాధ్యత అంటే ఏమిటి? బాధ్యత అంటే సంపూర్ణమైనటువంటి గమనమే. జీవితాన్ని అన్ని కోణాలలో చూడడమే. అన్ని కోణాలలో మరి మానవ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేయడమే. బాధ్యత అంటే 4 బాధ్యతలను చేపట్టడమే. వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, వృత్తి బాధ్యత, సామాజిక బాధ్యత. ఈ 4 కలిపితేనే సంపూర్ణ బాధ్యత అవుతుంది. అదే అసలు బాధ్యత. ఈ 4టిని మనము వేరు చేసి ఏ ఒక్కటి పట్టుకున్నా అది అసంపూర్ణం అవుతుంది. అది పాక్షికం అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ మరి ఈ 4 బాధ్యతలను చేపట్టిన వాళ్ళు మరి జీవితంలో పరిపూర్ణముగా మరి ఎదిగి మానవ జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. వ్యక్తిగత బాధ్యత అంటే వ్యక్తిగా తనను తాను తెలుసుకోవడము, తన గురించి తాను తెలుసుకోవడము, తన యొక్క రక్షణ తాను చూసుకోవడం. తన గురించి తాను తెలిసినప్పుడు తనను తాను రక్షించుకోగలుగుతాడు. తన గురించి తెలిసినప్పుడు వేరే వారి గురించి కూడా తెలిసిపోతుంది. అందుకే ముందుగా తన గురించి తాను తెలుసుకోవడమే వ్యక్తిగత బాధ్యత. వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండగలగాలి. వ్యక్తిగతంగా సెల్ఫ్ రిలయంట్గా ఉండగలగాలి. స్వయం పోషకులుగా ఉండగలగాలి. వేరే వారి మీద జీవించే తత్వము కాకుండా మరి మనం కాళ్ళ మీద మనమే జీవించే విధంగా ఉండాలి. అది వ్యక్తిగత బాధ్యత. వ్యక్తిగా బలంగా లేకపోతే, ఒక వ్యక్తిగా శక్తివంతముగా లేకపోతే మనం వేరే వారికి మనము చేయూతనివ్వడం కూడా కష్టమే అవుతుంది. అందుకే వ్యక్తిగత బాధ్యత చాలా కీలకమైనటువంటి బాధ్యత.
తర్వాత కుటుంబ బాధ్యత. కుటుంబ బాధ్యత అనేది మరి మానవుడు కుటుంబ జీవనంలోకి వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యతలు తన సంతానము, తన పిల్లలు, ఒక కుటుంబంలో తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, బిడ్డల బాధ్యత, ఎవరి బాధ్యత వాళ్ళు వహించాలి. అదే కుటుంబ బాధ్యత. కుటుంబంలో ఎవరి పని వారు చేయడమే అసలైనటువంటి బాధ్యత. ఒకరి యొక్క పని ఇంకొకరు చేయడము బాధ్యతారాహిత్యము. ఎవరి పని వారు చేయడమే అసలైనటువంటి బాధ్యత. ఎవరి పనిని వారిని చేసుకొనియడమే అసలైనటువంటి బాధ్యత. బాధ్యతలను పంచడమే అసలైనటువంటి బాధ్యత. వేరే వారి పని మనం చేయడము అది బాధ్యతారాహిత్యము. బాధ్యతను పంచడమే అసలైనటువంటి బాధ్యతగా మనము తెలుసుకోవాలి. కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు ఎవరి బాధ్యత వారు నిర్వహించాలి. భర్త బాధ్యత మరి మన దేశ సాంప్రదాయము చెప్పినటువంటి నియమాలు పాటించాలి. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అనేటువంటి బాధ్యతలను చేపట్టాలి. ధర్మేచ అంటే ధర్మబద్ధముగా జీవించడం. అర్ధేచ అంటే కుటుంబం యొక్క అవసరాలను ఆర్థిక పరంగా కావలసినటువంటి నిధులను సేకరించడము, కష్టించి పనిచేసి ఆర్థికాన్ని సమకూర్చడం. కామేచ అంటే అవసరాలను, కుటుంబ అవసరాలను తీర్చడం, శారీరక అవసరాలను తీర్చడం. మోక్షేచ అంటే మోక్షం అంటే విడుదల, స్వేచ్ఛ. భార్యాభర్తలు ఇద్దరు స్వేచ్ఛగా జీవించగలగాలి. భర్త భార్య యొక్క కష్టాలను పంచుకోవాలి, కష్టాల నుంచి విడుదల చేయగలగాలి. నాతి చరామి అంటే ఎప్పుడు మరి ఆమెతోటే జీవించేటువంటి జీవనము ఉండాలి. ఇది భర్త యొక్క విధులు, భర్త యొక్క బాధ్యతలు. మరి భార్య చేయాల్సినటువంటి విధులు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత క్షమయా దరిత్రి. కార్యేషు దాసి అంటే కుటుంబాన్ని సగ్గబెట్టేటువంటి క్రమంలో ఇంటిలో ప్రతి అవసరాన్ని, ఇంటికి కావలసినటువంటి ప్రతిదీ కూడా ఇంట్లోనే మరి కష్టించి పని చేయడం. కార్యేషు దాసి అంటే పని చేసేటప్పుడు ఒక దాసిలాగా తన ఇల్లును తాను చక్కబెట్టుకునేటప్పుడు ఎలాంటి దాపరికం లేకుండా, ఎలాంటి గర్వము కానీ అహము కానీ లేకుండా తన ఇంటి పని తాను చేసుకోవాలి. అవసరమైతే ఇంటిలో ఉన్నటువంటి ప్రతి పని శుభ్రం చేసుకోవడము కానుంచి ఆహారము తయారు చేయడము, తర్వాత పిల్లలకు, భర్తకు
కావలసినటువంటిది అంతా మరి తయారు చేసి పెట్టడము భార్య యొక్క ధర్మము, విధి. కరణేషు మంత్రి అంటే సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రి మాదిరిగా ఉండాలి, మంచి సలహాలు ఇవ్వాలి. కరణేషు మంత్రి చాలా ముఖ్యమైనటువంటి విధి. తర్వాత భోజ్యేషు మాత, మరి భర్తను ఒక తల్లి బిడ్డ ఏ విధంగా అయితే చూసుకుంటుందో ఆహార విషయంలో బిడ్డకు మరి ఆహారం ఏ విధంగా అయితే తల్లి చూస్తుందో ఆ విధంగా మరి భార్య భర్తకు చూడగలగాలి. భోజ్యేషు మాత భోజనము పెట్టేటప్పుడు, ఆహారం అందించేటప్పుడు తల్లి మాదిరిగా ఉండాలి. క్షమయా ధరిత్రి అంటే ఓపిక ఉండాలి. భూమికి ఎంతైతే సహనం ఉంటుందో అంత సహనము భార్యకు ఉండాలి, స్త్రీకి ఉండాలి. క్షమయా ధరిత్రి అంటే క్షమించగలగాలి. భర్తలు తెలిసి తెలియక చేసినటువంటి పనులను భార్య క్షమించేంత పెద్ద గుణము ఉండాలి. క్షమయా ధరిత్రి. ఈ విధమైనటువంటి ఈ విధులు ఎవరి విధులు వారు చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. కుటుంబ బాధ్యత అనేది ఈ నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఇది గొప్ప వ్యవస్థ. కాబట్టి కుటుంబ బాధ్యతను మరి నిర్వహించినప్పుడు కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా మరి ఆనంద నిలయాలుగా మారుతాయి. తర్వాత వృత్తి బాధ్యత. వృత్తి బాధ్యత అంటే మరి వృత్తి చేయడం అంటే పని చేయడం, కష్టించి పని చేయడమే వృత్తి బాధ్యత అవుతుంది. అవసరాలు తీరడానికి మానవుడికి కావాల్సినటువంటి కనీస అవసరాలైన ఆహారము, వస్త్రములు, గృహ వసతులు ఇవన్నీ మరి సమకూర్చుకోవడానికి ఏదో పని తప్పకుండా చేయాలి. శారీరకంగా పని చేయాలి. ఏ వృత్తి చేస్తున్నాం అనేది ముఖ్యము కాదు, కానీ వృత్తి అంటే పని, శ్రమ జరుగుతుందా లేదా అనేది ముఖ్యం. శ్రమను గౌరవించాలి, పనిని గౌరవించాలి. మరి సమాజంలో చేయకూడని పనులు తప్ప చేయాల్సినటువంటి ఏ పని చేసినా కానీ చేస్తున్న పనిని గౌరవించడమే వృత్తి ధర్మం అవుతుంది, వృత్తి బాధ్యత అవుతుంది. సామాజిక బాధ్యత అంటే సమాజం అనేది అది అందరి మనుషులతో కూడినటువంటి ఒక సంఘము. అందరూ కలిస్తేనే మరి మనిషి జీవితం సాగుతుంది. కాబట్టి మానవ జీవితానికి సామాజిక బాధ్యత అనేది చాలా కీలకమైనది. ఒకరి అవసరాలు తీరాలంటే మరి ఎంతోమంది ఈ సమాజంలో ఎవరి విధులు వారు చేస్తున్నప్పుడే మరి ప్రతి ఒక్కరి అవసరము తీరుతుంది. అందుకే ఎవరి బాధ్యత వారు సరిగా నిర్వహించడము, అందరూ బాగుంటేనే నా అవసరాలు తీరుతాయి, కావున అందరూ బాగుండాలని కోరుకోవడమే అసలు సిసలైనటువంటి సామాజిక బాధ్యత. మరి ఈరోజు వ్యక్తిత్వ వికాసము అనే అంశం పైన మనము తెలుసుకుందాం. వ్యక్తిత్వ వికాసము అంటే వ్యక్తి
ప్లస్ తత్వము ప్లస్ వికాసము అని అర్థం. వ్యక్తి అంటే ఒక ఇండివిజువల్ పర్సన్. తత్వము అంటే ఇన్డెప్త్ స్టడీ, విశ్లేషణ, జీవితమును విశ్లేషించడము, లోతుగా విశ్లేషించడమే తత్వము అవుతుంది. ఫిలాసఫీ అంటే ఏ అంశాన్నైనా కానీ లోతుగా అధ్యయనం చేయడమే, అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయడమే ఫిలాసఫీ అవుతుంది. అందుకే తత్వ వికాసం అనంటే జీవితాన్ని అన్ని కోణాలలో లోతుగా అధ్యయనము చేయడమే వికాసం అవుతుంది. వ్యక్తిత్వ వికాసము అనంటే వ్యక్తిని గురించి, వ్యక్తి జీవితాన్ని గురించి అన్ని కోణాలలో లోతుగా విశ్లేషించి అధ్యయనం చేయడమే వ్యక్తిత్వ వికాసము. పర్సన్ ప్లస్ రియాలిటీ ప్లస్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సన్ యొక్క రియాలిటీ అంటే సత్యము. అంటే వ్యక్తి అంటే ఎవరు, వ్యక్తి యొక్క మూలాలు ఏంటి, మానవ జీవితము అంటే ఏంటి, మానవుడు మరి ఎక్కడి నుంచి వచ్చాడు, మరి ఎక్కడికి వెళ్తాడు, ఈ విశ్వమంతా ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఈ విశ్వము ఎక్కడికి వెళుతుంది, మానవ జీవిత అర్థము పరమార్థం ఏంటో తెలుసుకోవడమే పర్సనాలిటీ, అదే వ్యక్తిత్వ వికాసము. మనము గతంలో చెప్పుకున్నట్టుగా మరి మనసు అంటే మనసులో ఉన్నటువంటి సంస్కారాలు మరి 3 గుణాలుగా మనము చెప్పుకున్నాము. ఒకటి తమో గుణము, రెండవది రజోగుణము, మూడవది సాత్విక గుణము, సత్వగుణము. తమో గుణము అంటే క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్, రజోగుణము అంటే క్వాలిటీ ఆఫ్ ప్యాషన్, సాత్విక గుణము సత్వగుణము అంటే క్వాలిటీ ఆఫ్ శానిటీ. మరి ఈ గుణాలను మనము మార్చుకోవడము, తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సాత్విక గుణానికి చేరాలి, మార్పులు చేసుకోవాలి. వ్యక్తి వికసించాలి అని అంటే మరి వికాసము ఎలాగ మనం చూస్తాము, తన యొక్క గుణాలను మార్చుకోవడమే వ్యక్తి యొక్క వికాసము. సంస్కారాలను మార్పు చెందించడమే వికాసం అవుతుంది. అందుకే ఈ గుణాలను మరొకసారి మనము విశ్లేషణ చేద్దాము. ముందుగా తమో గుణము అనంటే మనము అది ఒక అధమంగా కనబడుతుంది, అది ఒక చీకటి గుణము. చీకటి గుణం అంటే సోమరితనము, బద్ధకము, బానిస భావము, వేరే వారిపైన ఆధారపడి జీవించేటువంటి జీవనం, అది బానిసత్వ జీవితం. ఆధారపడి జీవించేటువంటి జీవితం, అది అణచుకునేటువంటి జీవితం. ఆత్మ న్యూనత భావాన్ని పెంచేటువంటి జీవితం, ఇన్ఫీరియారిటీని పెంచేటువంటి జీవితం.
ఈ బానిసత్వము, ఈ ఇన్ఫీరియారిటీ, వేరే వారి మీద ఆధారపడడం, సో ఇవన్నీ మరి ఆధారం పడడం అనేటువంటి జీవితము పుట్టుకతోటి ప్రతి ఒక్కరు కూడా ఈ గుణాలను కలిగి ఉంటారు. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. సో ఆధారపడడం అనేది మరి అది మొదటి స్టెప్పు. తర్వాత రెండవ స్టెప్పు మరి వేరే వారి మీద ఆధారపడమే కాకుండా మరి మనము కూడా వారికి చేయూతను అందించడం. ఇక్కడ మరి గివ్ అండ్ టేక్ రెండు ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవడము అంటే మనము పొందడమే కాదు, పుచ్చుకోవడమే కాదు, ఇవ్వడము కూడా చేయాలి. సో మనము వికసించిన కొలది మనము పొందడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. ఇచ్చి పుచ్చుకోవడం అనేది చాలా గొప్ప జీవనం. ఏదైనా కానీ ఇస్తేనే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. ఈ సృష్టి నియమాలను చూసినా, ఈ ప్రకృతి నియమాలను మనము చూస్తే ఇస్తేనే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. న్యూటన్ శాస్త్రజ్ఞుడు చెప్పినట్టుగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఒక బంతిని మనము గోడకు కొడితే మరి అది వెనక్కి వస్తుంది. ఎంత బలముతోటి గోడకు కొడితే అంత బలంతో అది వెనక్కి వస్తూ ఉంది. అంటే చర్య ఎంత ఉంటే మరి ప్రతిచర్య కూడా అంతే ఉంటుంది. ఎంత ఇస్తే మనకు అంతే వెనక్కి వస్తుంది. కాబట్టి ఇవ్వడము మన వంతు అవుతే రావడము దాని వంతే. కాబట్టి ఇవ్వడంలో మనము పొరపాటు చేస్తే మనకు రావడం కూడా తగ్గిపోతుంది. ఒకటి ఇవ్వాలి, వచ్చే దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ ఈ ప్రకృతి నియమం మనకు బోధిస్తుంది. విమానము నడుస్తుందంటే కూడా చర్య ఈజ్ ఈక్వల్ టు ప్రతిచర్య అనేటువంటి సూత్రం పైనే నడుస్తుంది. లోపల ఇంజిన్లో ఉత్పత్తి అయినటువంటి గ్యాసెస్ మరి ఎంత వేగంతో వెనక్కి వెళ్తే అదే వేగంతో విమానం ముందుకు వెళ్తూ ఉంది. అందుకే ఇది శాస్త్రీయ పరంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రకృతి నియమము దీంట్లో దాగి ఉంది. కాబట్టి ఇచ్చి పుచ్చుకోవడం అనేది అది ఎదిగినటువంటి దశ, అది వికసించినటువంటి దశ. తర్వాత మూడవ స్టెప్పు ఇచ్చి పుచ్చుకోవడం అనేది మరి మనం ఆలోచించాల్సింది కాదు, కానీ మన దగ్గర నుంచి మనం చేయాల్సింది ఇవ్వడమే. సో ఇవ్వడమే మన ధర్మము. ఆశించడము మనము కోరుకోకూడదు. వస్తుందా లేదా అనేటువంటి అనుమానము ఉంచుకోకూడదు. ఇవ్వడమే మన ధర్మం కావాలి. అది వికసించినటువంటి తత్వము. ఈ ప్రకృతిలో మరి అన్నీ మనకు దొరుకుతూనే ఉన్నాయి కదా. భూమి నుంచి మనకు ఆహారము, తర్వాత నీరు, తర్వాత గాలి, మరి ఇవన్నీ మనకు ఫ్రీగానే ఉచితంగానే దొరుకుతున్నాయి. మనము దానికి
ఏమి వెల కట్టించడం లేదు కదా. మరి ఈ భూమి మనకు ఆహారం ఇవ్వకపోతే, ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో నీరు మనకు లేకపోతే, గాలి మనకు లేకపోతే మరి జీవితమే లేదు కదా. సో మరి గాలి నేను ఇవ్వను అని అంటే మనమేమి చేయలేము. నీరు నేను ఇవ్వలేను అని అంటే మనమేమి చేయలేము. సో కాబట్టి ఈ సృష్టి అన్నీ మనకిస్తుంది. కాబట్టి అందుకే ఆ సృష్టి చాలా గొప్పది. ఏమి ఆశించకుండా మనకిస్తున్నటువంటి ఈ సృష్టి చాలా గొప్పది. సూర్యరశ్మి మనకు అందుతుంది. సూర్యుడు ఆ రశ్మిని మనకు, ఆ కాంతిని మనకు ఇవ్వకపోతే మరి మన జీవితము లేదు. మరి సూర్యరశ్మికి మనం ఏమి ఇస్తున్నామో, మన దగ్గర నుంచి ఏమి కోరుకోకుండానే సూర్యుడు వెలుతురునిస్తున్నాడు కదా. అందుకే ఇవ్వడము అనేది చాలా గొప్ప విషయము. అందుకే చాలామంది ఏమి కోరుకోకుండా సహాయము చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తారు. అందుకే 3వ దశ మనము ఏమి కోరుకోకుండా మనము పని చేయడము, ఇవ్వడము మన ధర్మం. ఎప్పుడైతే మనము ఇస్తామో సో అది ప్రకృతి ధర్మంగా మారిపోతుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ఏ విధంగా అయితే ఇస్తుందో అదే విధమైనటువంటి తత్వములో మనము జీవించినప్పుడు ఈ సృష్టి కూడా మనకు సహకరిస్తూ ఉంది. ఇది 3వ తత్వము. తర్వాత 4వ తత్వము మరి ఈ ప్రతి విషయాన్ని తెలుసుకోవడము, జ్ఞానపరంగా ఎదగడమే 4వ తత్వము. ప్రతిదీ కూడా ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఇమిడి ఉన్నాయి. వీటిని తెలుసుకోవడమే అదే వికసించడం అంటే. ఈ సృష్టి సత్యాలు తెలుసుకోవడమే వికసించడం అంటే. ఈ ప్రకృతి గురించి, నేచర్ గురించి, దాని యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవడమే జ్ఞానం అంటే. సో జ్ఞానములో ఎదగడమే మరి మానవుడికి అసలు సిసలైనటువంటి వికాసము. జంతువులకి, మనుషులకు ఉన్నటువంటి తేడా మరి మానవుడికి జ్ఞానము మానసిక పరిధి మరి విస్తరించి ఉంది. అందుకనే మనసును విస్తరించడమే అది జ్ఞానానికి మూలమవుతుంది. మనసును కుంచుకుంటే జంతువు కంటే హీనంగా మారుతారు. మనసును వికసింపచేసి మానసిక పరిధిని విస్తరించిన కొలది, జ్ఞానము విస్తరించిన కొలది మరి మానవుడు ఈ ప్రకృతిని అర్థం చేసుకొని ప్రకృతి కంటే మరి భిన్నంగా గొప్పగా జీవించగలుగుతారు. ఈ ప్రకృతి నియమాలను, ఈ ప్రకృతిని, ఈ జీవితాన్ని మరి ఆలోచించి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కానీ ప్రతి దానిని మరి అర్థం చేసుకొని
ఈ సృష్టిని పాలించేటువంటి విధంగా మరి మానవుడు మారడమే అదే జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం. సో 4 విధాలుగా ఈ తత్వము వికసించాలి. పుట్టుకతోటి ఎవరైనా కానీ మరి మొదటి స్టెప్లోనే ఉంటారు. బానిసత్వమే ఉంటుంది. తర్వాత ఇచ్చి పుచ్చుకునేటువంటి స్థితికి ఎదగాలి. 3వది ఇచ్చే స్థితి. 4వది అన్నీ తెలుసుకొని అన్నిటిని వదిలేసేటువంటి స్థితి. అంటే మానసికంగా మరి ఆలోచన చేస్తే ముందుగా అణచుకునేటువంటి స్థితి నుంచి 2వ స్థితి అయినటువంటి స్వతంత్రంగా జీవించేటువంటిది ఇచ్చిపుచ్చుకునేటువంటి స్థితి. 3వది గొప్ప స్థితి, ఇచ్చేటువంటి స్థితి. 4వది మరి ఇవ్వడము, పుచ్చుకోవడం అనేది ఇవ్వడానికి మనమెవరము, పుచ్చుకోవడానికి మనమెవరము. ఈ సృష్టిలో అంతా ఉంది. ఈ సృష్టి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ సృష్టికర్త, ఆ దైవశక్తి, ఆ దైవమే అన్నీ చేస్తున్నాడు. ఆ దైవశక్తి యొక్క రూపమే ఈ సృష్టి అంతా అనే జ్ఞానములో ఎదగడమే అది 4వ స్థితి. అన్నిటినీ వదిలేసి నేనేమీ కాను అనేటువంటి స్థితికి ఎదగడమే అదే నిజమైనటువంటి అసలు సిసలైనటువంటి వికాసము. అందుకే వ్యక్తిత్వ వికాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ప్రతి మనిషి భావించాలి. మన దేశంలో మరి మానవ జీవితాన్ని 4 దశలుగా వివరించడం జరిగింది. 1 తెలుసుకునేటువంటి దశ, 25-30 సంవత్సరాల వరకు తెలుసుకోవాలి. 2వది అనుభవించాలి. 3వది అనుభవ సారాన్ని పంచాలి. 4వది అన్నిటినీ వదిలివేయగలగాలి. ఇది 4 దశలుగా మరి మానవుడు వికసించాలి. మరి తెలుసుకోవడం అంటే దానినే బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు. అంటే చదువుకోవడము, విద్యను అభ్యసించడము. బ్రహ్మచర్యం అంటే దేని మీద కూడా ఫోకస్ చేయకుండా ఓన్లీ తెలుసుకోవడం మీదనే ఫోకస్ చేయడము బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు. 2వ ఆశ్రమము గృహస్థు ఆశ్రమము. గృహస్థు ఆశ్రమం అంటే కుటుంబ జీవితం. సో కుటుంబ జీవితాన్ని మరి అనుభవించడము. సో అది చాలా కీలకమైనటువంటి దశ. మరి వైవాహిక వ్యవస్థ, కుటుంబంలో ప్రతి ఒక్కరి బాధ్యతలు. సో ఈ విధంగా కుటుంబ జీవితము 2వ దశ. 3వ దశలో మరి మానవుడు చేయాల్సినటువంటి పని మరి తన యొక్క అనుభవాన్ని మరి తర్వాత తరాలకు పంచడమే. అదే వానప్రస్థ ఆశ్రమము. వానప్రస్థ ఆశ్రమం అంటే ప్రతి మనిషి ఒక టీచర్గా మారడం. తన అనుభవాల ద్వారా వచ్చినటువంటి అనుభవాన్ని, తన జీవితంలో అనుభవించినటువంటి ప్రతి విషయాన్ని, అనుభవ సారాన్ని పంచడమే వానప్రస్థ ఆశ్రమము. తర్వాత అనుభవాన్ని పంచిన తర్వాత ఇక చేయాల్సినటువంటి పని ఏమి లేదు, అన్నిటిని వదిలేయడమే మరి చివరి దశ అయినటువంటి వదిలివేసేటువంటి దశనే మనము సెయింట్లీ లైఫ్ అంటాము. అదే సన్యాసాశ్రమము అంటాము. సో అది చాలా గొప్ప జీవితం. సో ఒత్తిడులు లేకుండా, మానసిక ఒత్తిడులు లేకుండా మరి ప్రతి ఒక్కటి మరి మానసిక పరిధిని విస్తరించుకొని మరి ఈ దశలుగా వెళ్ళినప్పుడు మరి ప్రతి ఒక్కటి వదిలివేసి స్వేచ్ఛగా ఉండేటువంటి దశ అదే సన్యాస ఆశ్రమం. అందుకే సో ఇది
మనసుకు సంబంధించినటువంటి జ్ఞానం, ఈ మనసుని ఈ విధంగా విస్తరించుకోవాలి. అందుకే థియరిటికల్గా తెలుసుకోవడం, ప్రాక్టికల్గా కూడా జీవితాన్ని అనుభవించేటువంటి ఈ దశలు చాలా శాస్త్రీయంగా వేల సంవత్సరాల నుంచి మరి నిరూపించబడినటువంటి జీవిత దశలు. ఈ విధంగా మరి వ్యక్తి తత్వాన్ని వికసింప చేసుకొని మరి వాస్తవ జీవితాన్ని, తన జీవితాన్ని మధురాతి మధురంగా మార్చుకోవడానికి, వికసించడానికి తన వంతు కృషి తాను చేయాలి. ఈ విధమైనటువంటి మరి వికాస జీవితానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని మనస వాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఆరోగ్యమే మహాభాగ్యము.